హలో అండి అందరికీ. ఫైనల్లీ నేనైతే హైదరాబాద్ వచ్చేసాను. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, అమ్మ కొన్ని వస్తువులు నాకు ప్యాక్ చేసి ఇచ్చిందని. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వచ్చేసి బెల్లం అండి. ఊరు బెల్లం బాగుంటుందని చెప్పేసి అక్కడి నుంచే నేను బెల్లాన్ని తెచ్చాను. ఇదేమో బూందీ మిక్చర్ అండి. మా హస్బెండ్కి ఇక్కడ హైదరాబాదు మిక్చర్ కన్నా ఊర్లో ఇలాంటి మిక్చర్ అంటే ఇష్టం అని చెప్పి ఇది కూడా తెచ్చాను అన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి తేగలండి. ఇవి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇవి వచ్చేసి రేగుడియాలండి. అమ్మ వాళ్ళకి చిన్న షాప్ ఉంది, సో షాప్లో అమ్ముతారనమాట. నాకు ఇవి చాలా ఇష్టం అని చెప్పేసి ఇది ఒక ప్యాకెట్ వేసింది. ఈ రేగుడియాల గురించి ఎంతమందికి తెలుసు, ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్స్ చేయండి. నాకైతే చిన్నప్పటి నుంచి ఈ రేగుడియాలు అంటే చాలా ఇష్టం. ఇవి వచ్చేసి ఎండిరేలు ఎండి చేపలునండి. ఇవంటే నాకు అస్సలు నచ్చవు, కానీ మా హస్బెండ్కి మా అత్తయ్య గారికి చాలా ఇష్టం, సో అందుకని ఇవి కూడా తీసుకొచ్చాను. మీకు చెప్పాను కదండి, అమ్మ వాళ్ళకి చిన్న షాప్ ఉందని చెప్పి. సో ఇవి వచ్చి కూల్ డ్రింక్స్ అనమాట. కౌశిక్కి ఇష్టం అని చెప్పేసి కూల్ డ్రింక్స్ అయితే వేసింది. నెక్స్ట్ ఇవి వచ్చేసి పూతరేకులండి. అమ్మ వాళ్ళు పూతరేకులు కూడా తయారు చేస్తారు, సో ఇవి కూడా వేసిందనమాట. నేను నా ముందు వీడియోలో చెప్పాను కదండి, భీమవరం పికిల్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నానని. అవి ఇవేనండి, నాన్ వెజ్ పికిల్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి ప్రాన్స్ అండి. అమ్మ వాళ్ళ ఊర్లో వీటికి సంబంధించి ఫ్యాక్టరీస్ చాలా ఉంటాయి, సో ఫ్యాక్టరీ నుంచి అయితే ఈ ప్రాన్స్ తీసుకొచ్చింది 2 ప్యాకెట్స్. ఇవి సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫిష్ పీసెస్ అండి. అమ్మ ఫిష్ కూడా తెప్పించింది. అవి ఇలా పీసెస్లో చేసి దీనికి ఉప్పు కారం పట్టించి ఐస్ కట్టించి తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, అమ్మ వాళ్ళ షాప్లో కొన్ని ఐటమ్స్ అయితే కౌశిక్కి వేసి ఇచ్చింది. కొన్ని ఐటమ్స్ కదండి, చాలా ఐటమ్స్ అయితే వేసి ఇచ్చింది. చూడండి, ఓకేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.